ఒక ఆయన రాత్రి కూడా పొద్దున దొరుకుతాడు, ఒక ఆయన మధ్యాహ్నం కూడా దొరుకుతాడు. ఆ టైం ప్రకారం వెళ్ళిపోతుంది. సేమ్ పద్ధతిలో ఈ మెంబర్షిప్ కార్యక్రమాలు కూడా దయచేసి పొద్దున దొరికే వాళ్ళు ఎవరు, సాయంత్రం కూడా దొరికే వాళ్ళు ఎవరు, అందరి ఇంట్లో ఒక అటెంప్ట్ అయితే అప్పుడు చేసినాను. మీకు ఇక్కడ మంచి స్కోప్ ఉంది, మంచి స్కోప్. నాగారంలో అన్నొచ్చింది మున్సిపల్ చైర్మన్ వచ్చాడు. మనం తక్కువ అతిథులు మనకు మున్సిపల్ చైర్మన్ అన్న ఒక ఉన్నాడు కాబట్టి మీరు పోతే కాదనే వ్యక్తి ఉండనే ఉండదు. కొంచెం హోదా ఉన్నాయో చైర్మన్ సాబ్ వచ్చిండు, నాయకులు వచ్చిందని చెప్తే తప్పకుండా చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ఎక్కడో అక్కడ అందరూ ఒకరికి పోకుండా దీన్ని మొత్తం డివైడ్ చేసుకొని ఏది కోరుకోవాలి చేసుకొని ప్రతి ఇంటి కనుక మీరు టచ్ చేయగలిగితే మిమ్మల్ని అందుకునే వాళ్ళు తెలంగాణ ఎవరు ఉండరు. దయచేసి మీరు సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి ఇది #1 మన మొత్తం తెలంగాణలో మెజార్టీ తక్కువ ఉండొచ్చు మనకి, కానీ మెజార్టీ 4 లక్షలే అయినప్పటికీ కూడా అత్యధిక ఓట్లు సాధించిన నియోజకవర్గం మల్కాజ్ నియోజకవర్గం. మొత్తం మీకు ఆల్మోస్ట్ 10 లక్షల ఓట్లు వచ్చినాయి. 10 లక్షలు అంటే మొత్తం రాష్ట్రంలో ఇంతమంది మెంబర్షిప్ ఎంత వచ్చిందో కదా వచ్చింది. నేను మీరు నిజంగా మీరు అనుకుంటే, మీరు కలుసుకుంటే మొత్తం 1/8 పాపులేషన్ మల్కాజ్ తెలుసా మీకు? టోటల్ తెలంగాణ పాపులేషన్లో 1/8 పాపులేషన్ మల్కాజ్గిరి ఎలోన్. కాబట్టి మీకు ఎంత స్కోప్ ఉంది, మీకు ఎంత మంచిగా ఉంది. నేను కూడా వస్తా, ఎంత ఎక్కడ జమ్మన్నా వస్తా. దయచేసి నాగారం మున్సిపాలిటీ మా అధ్యక్షులు నేను నాయకత్వంలో, శ్యామ్ గారు వీళ్ళందరూ నాయకత్వంలో గొప్ప చేయాలని #1 స్థానం ఇవ్వాలని కోరుకుంటూ నమస్కారం. అందరికి పేరు పేరు చంద్రశేఖర్ గారు వచ్చింది, మాది ఎంపీ గారు మేపాటి గారు వచ్చింది, అందరికి పేరు పేరు ఎవరికో అందరు నాయకులే కాబట్టి ఎవరికో సభ్యత్వ నమోదు కార్యక్రమం. మనం ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంత గొప్పగా అయ్యేటట్టు ఆస్కారం ఉంటుంది. ఇవాళ మనం పడే కష్టం, ఇవాళ మనం చేసే సభ్యత్వం అనేక సమస్యలకు ఆన్సర్ అవుతుంది. రేపు మీరు కౌన్సిలర్గా గెలవాలన్నా, రేపు మున్సిపల్ చైర్మన్ కావాలన్నా, రేపు ఎమ్మెల్యేలు గెలవాలన్నా, ఎంపీలు గెలవాలన్నా, మీరు ఇప్పుడు ఏ సమస్యలు అయితే తీసుకొచ్చి నా ఇదైతే లేదు, అదైతే లేదు, వీడింటే లేడు, వాడింటే లేదని చెప్పి ఏ కాంప్రమైజ్ చేస్తుంటాం, అవన్నిటికీ శాశ్వత పరిష్కారం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం. రెండవది, నేను నామస్కూల్ కావాల్సి అక్కర్లేదు. నేను మా చెల్లెళ్ళ నన్ను ఊరుకు అంటుంటాడు, సౌండ్ తక్కువ అలాగే వస్తుంది అంటే నువ్వెందుకే కదా అని అంటాడు. ఎంపీలు వస్తారుగా ప్రోగ్రామ్ అంటాడు. నేను దేనికైనా వస్తా టైం ఉంటే తప్పకుండా. నాకు చిన్న పెద్ద ఇది నేను పాల్గొనేది, నేను పాల్గొన కూడది, ఇది చిన్న అయినా అని పెద్ద అయినా కానీ వ్యత్యాసం లేదు నాకు. ఎందుకంటే మనం కొత్తగా పార్టీని గొప్పగా ఎదగాలని ప్రయత్నం చేసుకుంటున్నాం కాబట్టి అట్లా మనం పని చేసుకుంటేనే రేపు విస్తరించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు తోడుగా మా చంద్రబాబు అన్నాడు 2 వర్షాలు ఇన్స్పిరేషన్ ఉంటుంది అంటే నాదేమైనా ఇన్స్పిరేషన్ నిజంగా పనికొచ్చాలనుకుంటే నా పరిచయం కూడా పనికొచ్చాలంటే తప్పకుండా ఆ పరిచయాన్ని పార్టీకి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. పార్టీ వల్ల నాకు ఏం జరిగిందో నా వల్ల కూడా పార్టీగా నేను జరగాలి. కానీ అట్లయితేనే ముందుకు పోతుంది తప్ప లేకపోతే కేవలం పార్టీగా డిపెండ్ కావడం, లేకపోతే కేవలం నాకు డిపెండ్ అయ్యేది లేదు. సింబయాటిక్ యాక్టివిటీ అంటుంది. సింబయాటిక్ యాక్టివిటీ పార్టీ మనం పార్టీకి. కాబట్టి దయచేసి ఇవాళ నేను అన్నాడు వర్షం పడుతుంది, జనం ఉంటారో 50 మందిగా పర్వాలేదు వస్తా అని చెప్పి 50 మంది నాకు మొత్తం పరిచయం కూడా కావాల్సిన ఎక్కడ ఉంది. కాబట్టి డెఫినెట్గా నేను మీకు దయచేసి చెప్తున్నా, ఎలక్షన్లప్పుడు మీరు ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. మీరు ఎన్నికలు నిలబడినప్పుడు ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. పొద్దున్న 4 గంటలకు లేస్తారు, ఇంటింటికి పోతారు, ఓటు అడుగుతారు.